Hello everyone, welcome back to my channel. Diploma C20 4th semester రిలేటెడ్గా రెగ్యులర్గానే సప్లిమెంట్ రాస్తున్న సిఎంఈ స్టూడెంట్ కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ మైక్రో ప్రాసెసర్స్ సిఓఎంపి ఓకే సబ్జెక్ట్ వచ్చేసినప్పటికీ ఫస్ట్ బ్లూ ప్రింట్ చూద్దాం. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోసం మాట్లాడదాం. టోటల్ 5 యూనిట్స్ ఉన్నాయి. ప్రతి యూనిట్ నుంచి ఈక్వల్ వెయిటేజ్ ఉంది. లైక్ 2 షార్ట్స్ అండ్ 1 8 మార్క్ ఎస్సే ఫ్రమ్ ఎవ్రీ యూనిట్ వస్తుంది. 10 మార్క్స్ ఎస్సే కోసం కావాలి అనుకుంటే సెకండ్, థర్డ్ అండ్ ఫిఫ్త్ యూనిట్స్ చదువుకోండి. ఓకే, మోస్ట్ ప్రిఫరబుల్గా ఈ సబ్జెక్ట్ పాస్ అవ్వాలి అంటే బాగా మీరు ఎస్ఎస్లో బాగా ప్రిపేర్ అవ్వాలి. అండ్ అంతా కూడా మీకు ఏమీ అసలు ప్రాబ్లమాటిక్ రిలేటెడ్ కాదు. నీట్గా కాన్సెప్ట్ కొంచెం థియరీ చదువుకొని డయాగ్రామ్స్ ఉన్న వాటికి డయాగ్రామ్స్ డ్రా చేసుకోండి. ఇట్స్ వెరీ వెరీ ఈజీ సబ్జెక్ట్ టు పాస్. ఓకే, చాలా చాలా సింపుల్. ఓకే, ఫస్ట్ అయితే నేను ఎస్ఎస్తో స్టార్ట్ చేస్తాను అండ్ షార్ట్స్ కూడా చెప్తాను 1 by 1. ఓకే, ఫస్ట్ యూనిట్ నెంబర్ 1 సిపియు ఆర్గనైజేషన్లో 1.1 చాలా ఇంపార్టెంట్. మీకు ఒకవేళ క్లారిటీ తగ్గింది అనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఓకే, క్వాలిటీ ఆప్షన్ ఉంటుంది కదా వీడియోకి, అది 720pలో పెట్టి చూడండి. చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు క్వాలిటీ రిగార్డింగ్గా. ఓకే, సో డ్రా ది ఫంక్షనల్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ డిజిటల్ కంప్యూటర్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది ఫంక్షన్ ఆఫ్ ఈచ్ యూనిట్. డిజిటల్ కంప్యూటర్లో ఉన్న డిజిటల్ కంప్యూటర్ మీ అందరికీ తెలుసు. దానిలో సింపుల్ ఫంక్షనల్ బ్లాక్ డయాగ్రామ్ గూగుల్లో చాలా ఉంటాయి, లేదా మీ టెక్స్ట్ బుక్స్లో అయినా చూసుకొని డ్రా చేసి ఆ బ్లాక్స్ ఏవైతే మీ డిజిటల్ కంప్యూటర్లోని బ్లాక్ డయాగ్రామ్లో పెట్టారో వాటి కోసం ప్రతి ఒక్క బ్లాక్ కోసం నీట్గా బ్లాక్ పెన్తో హెడ్డింగ్ పెట్టి ఆ బ్లాక్కి నీట్గా సైడ్ హెడ్డింగ్స్ పెట్టి దానికి మ్యాటర్ అయితే ఇవ్వాలి. అప్పుడు మీకు కంప్లీట్ మార్క్స్ పడతాయి. డయాగ్రామ్ మస్ట్ అండ్ షుడ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈ పర్టికులర్ యూనిట్ నుండి 1.4 డ్రా ది బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ సింపుల్ అక్యూములేటర్ బేస్డ్ సిపియు. ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ ఎక్స్ప్లెయిన్ ది ఫంక్షన్ ఆఫ్ ఈచ్ యూనిట్. ఓకే, ఆ అక్యుములేటర్ బేస్డ్ సిపియు వేసి అందులో ఉన్న ప్రతి ఒక్క ఫంక్షన్ కోసం మీరు ప్రతి ఒక్క యూనిట్ కోసం ఎక్స్ప్లెయిన్ అయితే చేయాలి. ఓకేనా, సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇందులో నుంచి. అండ్ షార్ట్స్ విషయానికి వస్తే రెజిస్టర్ యొక్క డెఫినేషన్ చదివి 1.3లో స్టేట్ ది పర్పస్ ఆఫ్ అక్యుములేటర్, ప్రోగ్రామ్ కౌంటర్, ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్, మెమరీ బఫర్ రిజిస్టర్, మెమరీ అడ్రస్ రిజిస్టర్, అవి కూడా షార్ట్స్ అడుగుతాడు. అండ్ అలానే మీరు కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ మైక్రో ప్రాసెసర్ అనే సబ్జెక్ట్ చదువుతున్నారు అని అన్నప్పుడు ప్రోగ్రామ్ కౌంటర్ అంటే ఏంటి, రిజిస్టర్ అంటే ఏంటి, అక్యూములేటర్ అంటే ఏంటి, ప్రోగ్రామ్ అండ్ ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ అంటే ఏంటి అనేది మీకు ఖచ్చితంగా రావాలి. ఇది మీకు ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. ఈ 5 డెఫినేషన్స్ ఏవైతే ఇప్పుడు మీకు చెప్పానో చదవండి. అండ్ అలానే వాటి యొక్క పర్పస్లు తెలుసుకోండి. చిన్న చిన్న బ్లాక్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు అక్యూములేటర్ అనేది ఎంత బిట్ అనేది 8 బిట్ తెలుస్తుంది. తర్వాత ప్రోగ్రామ్ కౌంటర్ అనేది ఎంత బిట్, ఓకే, ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ అనేది ఎంత బిట్, అవన్నీ చూసుకోండి. ఓకే, వాటి డెఫినేషన్లోనే ఇంక్లూడ్ చేసి రాసుకోండి. షార్ట్స్ ఇవి డిఫైన్ రిజిస్టర్ అండ్ 1.3 ఒకటి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇన్స్ట్రక్షన్ సైకిల్, ఫెచ్ సైకిల్, ఎగ్జిక్యూషన్ సైకిల్ యొక్క డెఫినేషన్స్ కూడా చదువుకోండి. ఓకే, ఇవి షార్ట్స్. యూనిట్ నెంబర్ 2 వచ్చేసినప్పటికీ మీకు ఇందులో నుండి 10 మార్క్ ఎస్సే కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. 8 మార్క్ ఒకటి వస్తుంది, 2 షార్ట్స్ వస్తుంది. ఓకే, నేను 10 మార్క్కి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పను, బట్ 8 మార్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. ఎస్ఎస్ ఎక్కువ యూనిట్ నుండి కాబట్టి మీకు ఎలాగ ఇంటర్నల్ చాయిస్ ఉంది. ఇప్పుడు సెకండ్ యూనిట్ అనేది క్వశ్చన్ చూస్తే 12th ఏ ఆర్ బి కింద వస్తుంది. 12 ఏ అయినా రాయొచ్చు, బి అయినా రాయొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో మీకు ఏదో ఒక క్వశ్చన్ అయితే తగిలే ఛాన్స్ ఉంటుంది, కానీ చెప్పినట్టుగా అయితే చదవండి. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి అంటే ఇందులో మనం ఎక్స్ప్లెయిన్ వేరియస్ ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్స్. ఓకే, చాలా ఇంపార్టెంట్, చదువుకోండి. 2.5 అండ్ 2.7 వచ్చేసినప్పటికీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ విత్ ఎగ్జాంపుల్స్. 0 అడ్రస్ ఇన్స్ట్రక్షన్స్, 1 అడ్రస్ ఇన్స్ట్రక్షన్, 2 అడ్రస్ ఇన్స్ట్రక్షన్, 3 అడ్రస్ ఇన్స్ట్రక్షన్స్. ప్రతి దానికి మీకు ఎంతవరకు వచ్చో ఓకే చదువుకోండి. ఓకేనా, ప్రతి దానికి మీకు ఎంతవరకు వచ్చో అంతవరకు ప్రిపేర్ అవ్వండి. బ్లాక్స్ ఏమైనా ఉంటే బ్లాక్స్ చూసుకోండి. ఓకే, అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పటి వరకు నేను చెప్పిన అన్నింటిలో కల్లా లిస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ వేరియస్ అడ్రసింగ్ మోడ్స్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్, మీరు జాగ్రత్తగా చూసుకోవాలి ఈ కంప్యూటర్ ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇది ఏదైతే అడ్రసింగ్ మోడ్స్ ఉన్నాయో ఇప్పటికి 3 చెప్పాను నేను. ఓకే, ఇంకొక 1 ఎస్సే చెప్తాను. ఎందుకంటే ఇక్కడ 2.9 నుండి 2.17 వరకు మీరు గమనిస్తే ప్రతి ఒక్కటి ఎస్సేనే. అలా అని మీరు ప్రతి ఒక్కటి చదవగలరా, ఏది అడుగుతాడు అనేది కూడా మనం చెప్పలేం. కానీ పైరిచ్చిన ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్స్, అడ్రస్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే విత్ ఎగ్జాంపుల్స్ 2.7, 2.8 ఈ 3 చదవండి. 3లో అట్లీస్ట్ ఒకటి అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, హోప్ ఫర్ ద బెస్ట్. నెక్స్ట్ ఇప్పుడు 2.9 నుండి 2.17 వరకు అన్నీ ఎస్సేసే. అందులో నేను 2 చెప్తాను, టైం ఉంటే చూసుకోండి, లేదంటే అట్లీస్ట్ ట్రై చేయండి. ఓకే, ఏదో ఒకటి చేయడానికైనా ట్రై చేయండి. ఓకే, ఫస్ట్ ఏంటి అంటే మనం చూసుకునేది ఇక్కడ చూడండి, ఇలిస్ట్రేట్ 2.14 ఇలిస్ట్రేట్ ఫ్లోటింగ్ పాయింట్ నార్మలైజేషన్ విత్ న్యూమరికల్ ఎగ్జాంపుల్, అదొకటి చూసుకోండి. అండ్ అలానే 2.15 ఎక్స్ప్లెయిన్ ఫ్లోటింగ్ పాయింట్ ఎడిషన్, సబ్ట్రాక్షన్ ఆపరేషన్స్ విత్ ఫ్లో చార్ట్.
ఓకే, ఆ రెండు చూసుకోండి. ఒకవేళ 2.14 చూసుకోకపోయినా 2.15 చూసుకొని వెళ్ళండి. అండ్ దీనికి షార్ట్స్ వచ్చేస్తే 2.6 చాలా ఇంపార్టెంట్. ఆప్కోడ్ అంటే ఏంటి, ఆపరెండ్ అంటే ఏంటి, అడ్రస్ అంటే ఏంటి, డెఫినేషన్స్ చదువుకోవాలి. అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసినప్పటికి ఇంకా ఏంటి అంటే ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్, ఫిక్స్డ్ పాయింట్ రిప్రజెంటేషన్ యొక్క డెఫినేషన్స్ చూసుకోండి. అండ్ సెకండ్ షార్ట్ అది. అండ్ ఎక్స్ప్లెయిన్ వేరియస్ ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్స్ అని ఉన్నాయి కదా, అవి డిఫైన్ వేరియస్ ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్స్ కింద షార్ట్ కింద అడగవచ్చు. అది థర్డ్. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే మీకు ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ విత్ ఎగ్జాంపుల్స్. వాటిలోని 0 అడ్రస్ కానీ, 1 అడ్రస్ కానీ, 2 అడ్రస్ కానీ అవి కూడా ఏమైనా షార్ట్కి సింగిల్ అడగవచ్చు, చూసుకొని వెళ్ళండి. ఓకే, అండ్ మెమరీ ఆర్గనైజేషన్ విషయానికి వస్తే థర్డ్ యూనిట్ నుండి ఇందులో మనకి ఒక 3 ఎస్సేస్ మినిమం ఉన్నాయి, 4-5 ఉన్నాయి, బట్ నేను 3 చెప్తాను. అందులో 2 వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తాను. మీ టైం బట్టి చూసుకొని చదువుకోండి. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకి ఇక్కడ స్టేట్ ది నీడ్ ఫర్ మెమరీ హైరార్కీ అండ్ ఎక్స్ప్లెయిన్ మెమరీ హైరార్కీ ఇన్ కంప్యూటర్. ఓకే, రెండు కలిపి ఒకటే క్వశ్చన్, 3.2 అండ్ 3.3. స్టేట్ ది నీడ్ ఫర్ మెమరీ హైరార్కీ అని షార్ట్లో అడగవచ్చు. ఎస్ఏలో అడిగితే స్టేట్ ది నీడ్ ఫర్ మెమరీ హైరార్కీ అండ్ ఎక్స్ప్లెయిన్ ది మెమరీ హైరార్కీ ఇన్ కంప్యూటర్ అని చెప్పి మీకు ఒక డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చు 8 మార్క్స్కి. ఓకే, చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అది. ఓకే, నీడ్ ఫర్ మెమరీ హైరార్కీ అనేది షార్ట్లో అడగవచ్చు. ఓకే, ఫస్ట్ ఎస్సే చెప్పాను. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఎక్స్ప్లెయిన్ వర్చువల్ అడ్రస్ అండ్ ఫిజికల్ అడ్రస్ ఆర్గనైజేషన్ విచ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, 3.7. అండ్ నెక్స్ట్ వచ్చేసినప్పటికీ 3.9 ఎక్స్ప్లెయిన్ క్యాచ్ మెమరీ ఆర్గనైజేషన్. ఈ 3 షార్ట్స్ ఎస్ఎస్ బాగా ప్రిపేర్ అవ్వండి. అట్లీస్ట్ 1, మీ అదృష్టం అంటే 2 వచ్చేస్తాయి. అంటే 2 అంటే లైక్ ఏఆర్బిలోని ఇస్తారు కదా, అందులోని ఇప్పుడు చెప్పిన 3లో ఎక్కడో దగ్గర మీకు ఏదో క్వశ్చన్ అయితే రావడానికి ఛాన్స్ ఉంది. అండ్ షార్ట్స్ స్టేట్ ది నీడ్ ఫర్ మెమరీ హైరార్కీ చాలా ఇంపార్టెంట్. అండ్ మెయిన్ మెమరీకి ఆక్సిలరీ మెమరీకి డిఫరెన్సెస్ ఏంటో చూసుకోండి. అండ్ అసోసియేటివ్ మెమరీ అంటే ఏంటో తెలియాలి. అండ్ క్యాచీ మెమరీ అంటే ఏంటో కూడా ఖచ్చితంగా తెలియాలి. సో దిస్ హాస్ ది షార్ట్స్. ఓకే, మెయిన్, ఆక్సిలరీ, క్యాచీ, అసోసియేటివ్ 4 మెమరీ అంటే ఏంటో డెఫినేషన్లు ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. అండ్ మెయిన్, ఆక్సిలరీ మెమరీ యొక్క డిఫరెన్సెస్ మీ దగ్గర ఉండాలి. అండ్ నీడ్ ఫర్ మెమరీ హైరార్కీ కూడా మీ దగ్గర ఉండాలి. మినిమం 3 to 5 పాయింట్స్ కవర్ అయ్యేటట్టు షార్ట్స్లో రాయండి. ఓకే, ఎస్ఎస్ అయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేటట్టు రాయండి విత్ బ్లాక్ డయాగ్రామ్స్ ఉంటాయి. అండ్ యూనిట్ నెంబర్ 4 ఐఓ ఆర్గనైజేషన్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆర్గనైజేషన్. ఓకే, ఈ ఫస్ట్ షార్ట్ చాలా ఇంపార్టెంట్, చూసుకొని వెళ్ళండి. లిస్ట్ ఎనీ 5 పెరిఫెరల్ డివైసెస్ దట్ క్యాన్ బి కనెక్టెడ్ టు ఏ కంప్యూటర్. వెరీ బేసిక్. కంప్యూటర్ కనెక్ట్ చేసే ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్ ఏంటో మీకు తెలీదా? సో అది చూసుకోండి. ఓకే, తర్వాత షార్ట్ ఇంకొకటి, ఇంటర్ఫేస్ అంటే ఏంటి. ఓకే, 4.4 లిస్ట్ మోడ్స్ ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్. చాలా చాలా సింపుల్ బేసిక్ క్వశ్చన్స్. ఓకే, అండ్ అలానే సింక్రనస్ అండ్ అసింక్రనస్ డేటా ట్రాన్స్ఫర్ యొక్క డిఫరెన్సెస్. ఇదేంటి అంటే ఇది షార్ట్కైనా అడగొచ్చు, ఎస్ఐకైనా అడగొచ్చు. ఎస్ఐ ఎలా అడుగుతాడంటే ఎక్స్ప్లెయిన్ సింక్రనస్ అండ్ అసింక్రనస్ డేటా ట్రాన్స్ఫర్ అనే క్వశ్చన్ డామ్ షూర్ ఇంపార్టెంట్. సింక్రనస్ అండ్ అసింక్రనస్ డేటా ట్రాన్స్ఫర్ అనేది ఎలా జరుగుతుంది అని. ఇప్పుడు సింక్రనస్ అండ్ అసింక్రనస్ డేటా ట్రాన్స్ఫర్ యొక్క ఎస్సే చదివేటప్పుడు పాయింట్స్ ఉంటాయి కదా, సింక్రనస్లో కొన్ని, అసింక్రనస్లో కొన్ని. అవే పాయింట్స్ డిఫరెన్సెస్లో పెట్టండి. అసింక్రనస్లో కొన్ని, సింక్రనస్లో కొన్ని. అంతేగాని మళ్ళీ కొత్తగా పాయింట్స్ ఏరుకొని ఏం రావక్కర్లేదు. ఒకవేళ షార్ట్లో అడిగితే సింక్రనస్లో ఒక 3 పాయింట్లు, అసింక్రనస్లో ఒక 3 పాయింట్లు రాయాలి. ఓకే, ఫస్ట్ ఎస్సే మాత్రం ఇదే. ఓకే, నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఇంకా ఎస్సే ఏంటి అంటే ఎక్స్ప్లెయిన్ హ్యాండ్ షేకింగ్ ప్రొసీజర్ ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్. చాలా 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 ఇంపార్టెంట్, ఖచ్చితంగా చూసుకొని వెళ్తారని నమ్ముతున్నాను. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఎస్సే వచ్చి ఎక్స్ప్లెయిన్ ప్రయారిటీ ఇంటరప్ట్, పోలింగ్ అండ్ డైసీ చైనింగ్ ప్రయారిటీ. ఇందులో ఎన్ని చదువుతారు అనేది మీ ఇష్టం, చూసుకోండి ప్రయారిటీ కాన్సెప్ట్ కోసం. ఓకే, ఇవి 3 ఇంపార్టెంట్ ఎస్సెస్. షార్ట్స్ ఆల్రెడీ నేను చెప్పాను. అండ్ లిస్ట్ వేరియస్ బస్ సిస్టమ్స్ అనేవి కూడా మనకి షార్ట్స్ కింద కవర్ అవుతాయి. ఓకే, ప్రతి దాంట్లో 2-3 ఎస్సెస్ ఉన్నాయి, ఒక 3-4 షార్ట్స్ ఉన్నాయి. చదువుకొని వెళ్ళండి. షార్ట్స్ నేను పెద్ద పాయింట్అవుట్ చేయను, చదువుకుంటారా లేదా అనేది మీ ఇష్టం. కొన్ని షార్ట్స్ అయినా చదువుతారని చెప్తున్నాను. ఎస్ఎస్ మాత్రం తక్కువే ఉన్నాయి, 2-3 ఎస్ఎస్ నేను చెప్పినవే చదవాలి. అంతకన్నా చదవరు అనుకుంటే ఇట్స్ కంప్లీట్లీ డిఫికల్ట్ ఫర్ యూ. ఓకే, ఫండమెంటల్స్ ఆఫ్ 8086 అండ్ అడ్వాన్స్డ్ ప్రాసెసర్స్. ఓకే, అదే 8086 అనేది మైక్రో ప్రాసెసర్. అది ఈ మైక్రో ప్రాసెసర్ లెసన్ నుండి మీరు చదవాల్సింది ఏంటి అంటే, అండ్ చాలా చాలా సింపుల్. పై 4 చాప్టర్లో ఎక్కడైనా ఏదైనా వదిలిపెట్టినా ఇందులో కవర్ చేయడానికి ట్రై చేయండి. చాలా ఈజీ యూనిట్ అండ్ మంచి స్కోరింగ్ యూనిట్, ఎందుకంటే డయాగ్రామ్స్తోనే కవర్ అవుతుంది. 5.3 చూడండి, డ్రా ది పిన్ డయాగ్రామ్ 8086 మైక్రో ప్రాసెసర్ అండ్ డిస్క్రైబ్ ది పిన్స్ అండ్ సిగ్నల్స్ ఆఫ్ 8086. అంతా కలిపి అడగడు. ఎలా అడుగుతాడంటే డ్రా ది పిన్ డయాగ్రామ్ ఆఫ్ 8086 మైక్రో ప్రాసెసర్ అండ్ డిస్క్రైబ్ ది పిన్ కాన్ఫిగరేషన్ అని అడుగుతాడు. ఇప్పుడు 8086 మైక్రో ప్రాసెసర్ ఉంది, అందులో మనకి టోటల్ 40 పిన్స్ ఉంటాయి. 40 పిన్స్ రిలేటెడ్ యొక్క
పిన్ డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, లైక్ అడ్రస్సింగ్, డేటా పిన్స్, అడ్రస్ పిన్స్, ఓకే, అండ్ అలానే సిగ్నల్స్ ఉంటాయి, రీసెట్ బటన్స్ ఉంటాయి, ఓకే, ఆటోమేటిక్ లాచ్, అడ్రస్ లాచ్ ఎనేబుల్ అని చెప్పి కాన్సెప్ట్స్ ఉంటాయి. అవన్నీ కూడా మీకు తెలిసి ఉండాలి. ఓకే, వాటన్నిటిని పిన్ డిస్క్రిప్షన్లో ఇవ్వాలి. 40 పిన్నుల డయాగ్రాము ఒకటి వేస్తే పేపర్ నిండా వస్తుంది 8086 కాన్ఫిగరేషన్. జాగ్రత్తగా చూసుకొని డ్రా చేయండి, దానికి మార్క్స్ పడతాయి. థియరీ పిన్ డిస్క్రిప్షన్ ఇచ్చినందుకు 4 మార్క్స్, ఆ 40 పిన్ డయాగ్రామ్ డ్రా చేసినందుకు 4 మార్క్స్ అయినా మీకు పడతాయి ఖచ్చితంగా. ఓకే, నెక్స్ట్ ఏంటి ఇంపార్టెంట్ అంటే ఇక్కడే ఉంది 5.4 డ్రా ది ఫంక్షనల్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ 8086 మైక్రో ప్రాసెసర్ అండ్ డిస్క్రైబ్ ది ఫంక్షన్ ఆఫ్ ఈచ్ బ్లాక్. ఎలా అయితే 8086కి పిన్ డయాగ్రామ్ ఉందో అలానే ఆ మైక్రో ప్రాసెసర్కి ఫంక్షనల్ బ్లాక్ డయాగ్రామ్ ఉంటుంది. ప్రీవియస్గా మనం డిజిటల్ కంప్యూటర్ యొక్క ఫంక్షనల్ బ్లాక్ డయాగ్రామ్ యూనిట్ నెంబర్ 1లో డిస్కస్ చేసాం కదా, అలానే 8086 కూడా ఫంక్షనల్ బ్లాక్ డయాగ్రామ్ ఉంటుంది. అది మీకు సింప్లిఫైడ్ ఫంక్షనల్ బ్లాక్ డయాగ్రామ్ ఉంటుంది అండ్ లెంతీ ఫంక్షనల్ బ్లాక్ డయాగ్రామ్ కూడా ఉంటుంది. మీరు ఏంటి అనేది మీరు చూసుకొని వేయండి. సింప్లిఫైడ్ బ్లాక్ డయాగ్రామ్స్ మనకు చాలా గూగుల్లో ఉంటాయి, యూ కెన్ సీ దేర్. ఓకే, ఆ బ్లాక్ డయాగ్రామ్ వేసి ఆ బ్లాక్ డయాగ్రామ్లో ఉన్న ప్రతి ఫంక్షనల్ బ్లాక్ కోసం, లైక్ మెమరీ యూనిట్ కోసం, అండ్ అలానే కంట్రోలింగ్ యూనిట్ కోసం, అండ్ అలానే అక్యుములేటర్స్ కోసం, రిజిస్టర్స్ కోసం, అవన్నిటి కోసం కూడా మీరు డిస్కస్ చేస్తూ ఉండాలి. ఓకేనా. సో బస్సెస్ కోసం, మెయిన్గా బస్సెస్ డేటా ట్రాన్స్ఫర్ అనేది ఎలా జరుగుతుంది, ఓకే, ఎన్ని పిన్స్ ఉంటాయి ఏంటి అనేది ఫంక్షనల్ బ్లాక్ డయాగ్రామ్లో మీరు రాయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈ 2 చదువుకోండి సరిపోతుంది. 2 మెయిన్ ఎస్ఎస్కి మీకు అడుగుతాడు. ఓకే, 5.6 కూడా ఎస్ఏనే, బట్ ఈ 2 చదివితే ఏదో ఒకటి ఖచ్చితంగా వస్తుందని నా నమ్మకం. షార్ట్స్ వచ్చేసినప్పటికీ ఏంటి అంటే మైక్రో ప్రాసెసర్ యొక్క డెఫినేషన్ అండ్ ఫీచర్స్, డిఫైన్ మైక్రో ప్రాసెసర్ అండ్ లిస్ట్ ఇట్స్ ఫీచర్స్ ఆఫ్ 8086 మైక్రో ప్రాసెసర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ షార్ట్. నెక్స్ట్ షార్ట్ వచ్చేసినప్పటికీ ఫీచర్స్ ఆఫ్ 80286, 386, 486 అండ్ పెంటియం ప్రాసెసర్స్. ఓకే, 286, 386, 486 పెంటియం ప్రాసెసర్ యొక్క ఫీచర్స్ అంటే ఎన్ని బిట్ ప్రాసెసర్, ఎంత స్టోరేజ్, ఎంత ర్యామ్ ఉంటుంది, ఎంత రోమ్ ఉంటుంది, అండ్ అలానే ఎన్ని పిన్స్ ఉంటాయి అందులోని అని చూసుకొని, ఎప్పుడు ఇన్వెంట్ చేశారు, ఏ ఇయర్లో వచ్చింది, ఇవన్నీ కూడా చూసుకోండి. ఓకేనా. ఈ మొత్తం పెంటియం ప్రాసెసర్స్కి 80286కి, 386కి, 486కి మొత్తం 4కి ఏమేమి చెప్పాను, ఎప్పుడు వచ్చే ప్రాసెసర్లు, అండ్ అలానే వాటి పిన్ కాన్ఫిగరేషన్, అంత ఎన్ని పిన్ ప్రాసెసర్ అది, అండ్ నెక్స్ట్ వచ్చేసినప్పటికి ఇంకా ఏంటి అంటే దాని యొక్క సైజ్ ఎంత, అడ్రస్ బస్ ఎంత, అడ్రస్ బస్ లెంత్ ఎంత, డేటా బస్ లెంత్ ఎంత, ర్యామ్ ఎంత, రోమ్ ఎంత, ఇవే ఫీచర్స్. ప్రతి దానికి మీరు ఒక పెద్ద టేబుల్ వేసి, టేబుల్లోని 80286, 386, 486 పెంటియం ప్రాసెస్ అని వేసి పక్కన స్పెసిఫికేషన్లో ప్రతి దానికి అడ్రస్ బస్ లెంత్, డేటా బస్ లెంత్, సైజ్, ర్యామ్, రోమ్, ఓకే, పిన్ ఎన్ని లెంత్ పిన్ ఇది, ఓకే, అలా రాసుకుంటే సరిపోతుంది. ఫీచర్స్ అడిగినా అవే పాయింట్లు రాస్తారు, డిఫరెన్షియేట్ అడిగినా కూడా అవే పాయింట్స్ రాస్తారు. ఓకే, దిస్ ఆర్ ది ఇంపార్టెంట్. అండ్ మీరు నా ఊహకి ఈ సబ్జెక్ట్లో ఎవరు ఫెయిల్ అవ్వరు. ఓకే, ఎందుకంటే చాలా ఈజీ సబ్జెక్టు, అందంగా ఉంటుంది. థ్యాంక్ యూ.